నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్నటువంటి అభిమానులు కానీ అనుచరులు కానీ చాలా ఎక్కువనే చెప్పాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అందులోనూ ఏపీలో మరీ ఎక్కువ. సో ఇలాంటి సందర్భంలో అంటే అభిమానం ఉండొచ్చు, కానీ అది శృతి మించితే అది చెప్పుకోవడానికో లేకపోతే చూడటానికి కూడా బాగోదు. అలాంటి ఘటన ఒకటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. అంటే ఒక ఫ్లెక్సీ తీవ్రమైనటువంటి వివాదానికి ఇదైంది. దానికి సంబంధించి అక్కడ స్థానికంగా జరిగినటువంటి ఆ వ్యవహారం సేనాని పవన్ కళ్యాణ్ను మరింత బాధ పెట్టిందట. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించా లేదా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆ ఫ్లెక్సీ మీద ఆ లైన్స్ ఏర్పాటు చేశారా అనేది స్పష్టమైనటువంటి ఒక నిర్ధారణ కాలేదు. కానీ అక్కడ ఆ ఫ్లెక్సీ దగ్గర దళిత సామాజిక వర్గానికి సంబంధించి అలాగే జనసేన ఈ 2 గ్రూపుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఎలా మారిపోయిందంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అంత. ఆ ఫ్లెక్సీని చింపేవారు ఒకరు, మా అభిమాన నాయకుడు ఫ్లెక్సీని చింపుతారా అని జనసేన అలాగే పవన్ అభిమానులు. ఇక్కడ ఎవరిది తప్పు అంటే ఇద్దరిది కూడా తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా వారు ఆ ఫ్లెక్సీ మీద ఆ రకంగా లైన్స్ రాయటం అనేది ఒక రకమైనటువంటి తప్పు. ఎవరిని ఉద్దేశించో తెలియదు, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది మమ్మల్ని ఉద్దేశించే ఇలా చేశారు అని వారు దాన్ని తమకు ఆపాదించుకోవడం కూడా ఇక్కడ తప్పే. సరే, తమ అభిమాన నాయకుడు సరే ఏ రకంగా వారు జన్మదిన వేడుకలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పవన్కు ఒక రకమైనటువంటి చరిస్మా ఉంది. అక్కడ ఉన్నంత ఎక్కడ ఉండదు, ఆ 2 జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మారిపోయింది. ఎందుకనంటే గతంలో కూడా ఇటువంటి వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఆ నాయకుల్ని పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు పవన్ కళ్యాణ్. సో ఇటువంటి సందర్భంలో ఆ ఫ్లెక్సీ వివాదం అంటే అక్కడ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కొన్ని చోట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య, మరికొన్ని చోట్లయితే జనసేనలోనే 2 వర్గాల మధ్య. ఇకపై ఇటువంటివి పునరావృతం అయితే వారు పార్టీలో ఏ స్థాయి వారైనా నేనైతే క్షమించేది లేదు, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా, మన పార్టీ సిద్ధాంతం ఏంటి, మనం వెళ్తున్నటువంటి విధానం ఏంటి అనేది మరిచిపోయి మీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మాత్రం తోకలు కట్ చేస్తా అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట తాజా ఇన్సిడెంట్తో. అసలు వాస్తవానికి ఆ ఫ్లెక్సీ మీద ఏముంది, వివాదానికి కారణమైనటువంటి ఆ లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. అంటే కాస్త వారు తమ అభిమాన నాయకుడిని ఉద్దేశించి అంటే ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను ఉద్దేశించి పెట్టి ఉండొచ్చు, తప్పు లేదు. కానీ దానిని మా గురించే పెట్టారు అని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు భావించడం అనేది తప్పు. ఇక్కడ ఇద్దరిని మనం యాక్సెప్ట్ చేయట్లా, 2 వర్గాలని తప్పు పట్టాలి. వారు అలా పెట్టడం తప్పే, అలా పెట్టిన దానికి మా గురించే పెట్టారనుకుని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఆలోచన చేయటం, దానికి నానా రాద్ధాంతం చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనప్పటికీ ఒక ఫ్లెక్సీ వివాదం కాస్త పార్టీలో అంతర్గతంగా ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. సాధారణంగా జనసేన అనేసరికి క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ పార్టీగా మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు ఉంది. ఎందుకనంటే పార్టీ అధ్యక్షుడు సేనాని పవన్ కళ్యాణ్ అదే దిశానిర్దేశం చేస్తారు. ఎప్పుడున్నా ఎక్కడున్నా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వీర మహిళలకు కానీ ఎవరికైనా సరే. ఎందుకంటే ఇది నా సిద్ధాంతం, ఇది నా విధానం, ఇదే నా నినాదం, దీనికి ఇష్టపడి ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు అని నిర్మోహమాటంగా చెప్తారు. కానీ
ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది అతి ప్రవర్తన అనవసరమైనటువంటి వివాదాలకు విభేదాలకు దారితీసే విధంగా ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకనంటే ఇది చినికి చినికి గాలివానలా మారితే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. లాస్ట్కి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడంతో శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలుగుతుందో అన్న ఆలోచనతో పోలీసులు భారీగా మోహరించి ఆ ఫ్లెక్సీని పోలీసులే తీసివేయడం అంటే అక్కడ ఎంత రాద్ధాంతం గొడవ జరిగిందో మనకు అర్థమవుతుంది. మిగిలిన చోట్ల కూడా కొన్ని ఇలాగే జరిగింది. దీనికి సంబంధించి ఇక ఏ కార్యక్రమం వచ్చినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కానీ ఏర్పాటు చేయండి, అభిమానం తెలపండి, కానీ ఈ విధమైనటువంటి శృతి మించితే మాత్రం వారికి పార్టీలో ఉండే అవకాశం కొనసాగే అవకాశం అయితే ఉండదు. ఎందుకనంటే నేను నా పార్టీ విధానం ఇది, మనం ఏదైతే ప్రజలకు సేవ చేయాలని మనం రాజకీయాల్లో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, చాలా కీలకమైనటువంటి బాధ్యతతో మనం ముందుకు వెళ్ళాలి, మన అడుగులు పడాలి, అంతే తప్ప మీరేదో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని. ఎందుకనంటే క్రమశిక్షణాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉంటారు పవన్ కళ్యాణ్. అది ఎవరైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా వారిపై వెయిట్ అనేది తప్పదు. అది ఎవరు బాధపడినా ఎవరేమనుకున్నా సరే ఆయన మాత్రం ఆలోచన అనేది చేయరు. అది ఇబ్బందికరమైనటువంటి విషయంగా మారితే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నా విధానం ఇదే, నేను ఇదే విలువలను పాటిస్తా, పార్టీ కోసం కష్టపడండి, పదవుల కోసం మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. ప్రజాసేవలో పదవులు మనకు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యం. కాబట్టి మీరు ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని పార్టీ పరువు ప్రతిష్టను బజార్కి ఏడ్చొద్దు అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారట. దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఎవరైతే ఈ యొక్క ఫ్లెక్సీ మీద ఏర్పాటు చేసినటువంటి అంశం సంబంధించి, అలాగే ఆ ఫ్లెక్సీ తొలగించేటువంటి క్రమంలో కొంతమంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారిపై జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు దాడి చేశారు, వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి వారు డిమాండ్ చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే దాడికి సంబంధించి కొంతమందిపై దాదాపు 10 మంది వరకు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఉభయ వర్గాలు, ఎవరు 2 వర్గాలకు సంబంధించినటువంటి వారు జనసేనలో ఉన్నటువంటి ఒక భాగమే, వీళ్ళు కూడా జనసేనే కొంతమంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరిగి ఆ కేసుల నుంచి ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అయితే ఫ్లెక్సీల వ్యవహారంపై తీవ్రమైనటువంటి స్థాయిలో ఫైర్ అయ్యారు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.